అంతా మంచి జరుగుతుంది. ఇక నుంచి మీరు మా కుటుంబమే. ఏ ఇబ్బంది వచ్చినా మేమున్నాం. మంచి రోజులు మళ్ళీ వస్తాయంటూ పరామర్శ యాత్రలో తనను ఆప్యాయంగా హక్కున చేర్చుకుంటున్న వారికి షర్మిల భరోసానిచ్చారు. వరంగల్ జిల్లాలో షర్మిల రెండో దశ పరామర్శ యాత్ర గురువారం 4వ రోజు నర్సంపేట, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలో కొనసాగింది. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణాన్ని తట్టుకోలేక మరణించిన 7 కుటుంబాలను షర్మిల పరామర్శించారు. నర్సంపేటలోని సెయింట్ మేరీ స్కూల్ ఆవరణ నుంచి మొదలై దుగ్గొండి, సాయంపేట, రేగొండ, పరకాల మండలాల్లో 98 కిలోమీటర్ల మేర యాత్ర జరిగింది. వైఎస్ తనయ జగన్మోహన్ రెడ్డి సోదరి తమ గ్రామాలకు వస్తుందని తెలియగానే ఆమెను చూసేందుకు ప్రజలు బారులు తీరారు. దారి పొడవునా ఘన స్వాగతం పలికారు. 4వ రోజు తొలుత నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం బందంపల్లిలో ఎల్లాపురం కొమరమ్మ ఇంటికి షర్మిల వెళ్లారు. కొమరమ్మ మనవరాలు అంకిల జ్యోతిని పరామర్శించారు. అనంతరం పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండలం పెద్దాపురంలోని వేల్పుల వీరాస్వామి కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శించారు. అక్కడి నుంచి భూపాలపల్లి నియోజకవర్గం సాయంపేట మండలం పత్తిపాకలో బోయిని నర్సయ్య కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ తనయ ధైర్యం చెప్పారు. షర్మిల తమ ఇంటికి రావడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం రేగొండ మండలం కోనరావుపేటలోని తిప్పారపు మల్లమ్మ, సుల్తాన్పూర్లో గజవెల్లి వెంకటరాజం కుటుంబాలను షర్మిల పరామర్శించారు. ధైర్యంగా ఉండండి, అండగా ఉంటారంటూ వెంకటరాజ్యం భార్య రాధక్కకు భరోసా ఇచ్చారు షర్మిల. అనంతరం కనపర్తిలోని పల్లెబైన ఓదేలు కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. రాజన్నబిడ్డ తన ఇంటికి వచ్చిందంటే నమ్మలేకపోతున్నామంటూ సారమ్మ ఆనందపడ్డారు. తర్వాత పరకాల మండలం కామారెడ్డిపల్లిలో రాజమౌళి కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. నేటితో వరంగల్ జిల్లాలో రెండో దశ పరామర్శ యాత్ర ముగియనుంది. చివరి రోజు పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల్లో 6 కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు. జనరల్ సాక్షి న్యూస్.